వెళ్ళాడతాను నుంచి గ్రీకు వీరుడు వరకు. ఓకే, చాలా అందంగా పాడాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, నా రాకుమారుడు కళ్ళలోనే ఇంకా ఉన్నాడు. ఫిలిం స్టారులు, క్రికెట్ వీరులు, కళ్ళు కుట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్, రూపులో చంద్రుడు, చూపులో సూర్యుడు. డ్రీమ్ బాయ్, ఊరని పెరని జాడనే చెప్పడు. ఏమి చెప్పను, ఎలాగ చెప్పను, ఎంత గొప్పవాడే నావాడు. రెప్ప మూసినా ఎటేపు చూసినా కళ్ళ ముందు వాడే ఉన్నాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో, వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు. నడకలోని టీవీ చూసి సింహమైన చిన్న పూజ, నవ్వులోని తీరు చూసి చెల్లకాలి కరిగిపోదా. చాలో వాడంత వాడు లేడు, నన్ను కోరిన మగాళ్ళు ఎవ్వరు నాకు నచ్చలేదే వాటోడు. నేను కోరిన ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని, ఎందుకో ఆకలి నిద్ర ఉండనే ఉండదే. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు. పులోని తీరు చూసి చెల్లకాలి కరిగిపోదా. నాకు ఒకటే అనిపించింది ప్రవస్తి, పాట మొత్తం నా గురించి ఎందుకు పాడావు? మను సార్ గురించి, మురళీ సార్ గురించి, హేమచంద్ర అనే గురించి పాడొచ్చు కదా. అంటే నీ షేపు గ్రీకుకు సంబంధించిన షేపులా కనపడితే వీరుడు కాని గ్రీకు వాడి గురించి పాడుకున్నది. జస్ట్ సిమిలర్ టు అక్కినే నాగార్జున గారా సార్? ఆయన గురించి పోల్చగలరు, అదే తప్పురా. మహానుభావుడు ఆయన. నీ హైటు, నీ వెయిట్, నీ లైటు అన్ని చూసుకో. మీరు ఇలా డిసైడ్ అయ్యారా సార్? ఏం చేయమంటావు మరి, జడ్జ్మెంట్ ఇచ్చేయండి. ఓకే ప్రవస్తి, నీ డ్రెస్ సూపరు. ఎక్కడో ఉన్నాడు అన్నావు కదా, వరుసగా నిలబడతారు వచ్చేసి అందరూ, ముసలోళ్ళు 60 ఏళ్ళోళ్ళు. ప్రవస్తి నుడా తల్లి ఎత్తుకుంటా అని. అర్థమైందా? అంత ముద్దుగా సాంగ్, అంత కాన్ఫిడెన్స్గా ఫెంటాస్టిక్గా పాడావు. నీకు అసలు తిరిగే లేదు. గాడ్ బ్లెస్ యూ. 100% రియల్ పెర్ఫార్మెన్స్. వర్ధిని మేడం, మార్కులు ఏమైనా తగ్గిద్దాం అనుకుంటూ ఉంటాం మేమంతా. ఛాన్సే లేదు కదా, కన్ఫామ్గా తెలిసిపోతుంది. నువ్వు డెఫినెట్గా వస్తుంది, ఏదో పాడేస్తుంది, బాగా పాడేస్తుంది, అయిపోయింది, 90 తీసుకుని వెళ్ళిపోతుంది కదా. ఏదైనా చెప్పడానికి కొంచెం మాకు ఇవ్వాలి. సూపర్. ఆ అరుపులు, యాక్చువల్గా ఈ పాట ఈజీలా కనిపిస్తుంది. ఆ చేంజ్ ఎక్కడ గ్రీకు వీరుడు ఫస్ట్ ఎక్కడో ఉంటుంది, మళ్ళీ సెకండ్ ఓపెనింగ్ వేరే ఎక్కడో ఉంటుంది, చాలా చేంజెస్ ఎక్కువ. ఈజీగా పడేసావు. అందరూ నేర్చుకోవాలి నీ దగ్గర, సరేనా?
యూ మ్యామ్. మురళీ సార్. అరిచా ఒక్కసారి అరు. ఆహా సువ్వి 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 చూడే ఓలమ్మి నువ్వే కావాలమ్మి. హాయ్ సువ్వి 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 చూడే ఓలమ్మి నువ్వే కావాలమ్మి. నువ్వు పాడిన పాటకి ఈ పాటే సమాధానం. థ్యాంక్ యూ సార్. సార్ మార్క్స్. సువ్వి 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 చూడే ఓలమ్మి. ఓకే ప్రవస్తి, ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ ఉన్నారు హేమచంద్ర గారు. వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్, చాలా 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 క్యూట్గా ఉండింది చూడడానికి. అండ్ మెయిన్లీ ఆ సాంగ్లో ప్లేబ్యాక్ సింగర్ ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేశారో, మెయిన్లీ డ్రీమ్ బాయ్ ఆ కట్స్, ఆ డ్రాగింగ్ అవన్నీ చాలా బాగా చేశారు యాక్చువల్లీ. సో ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బాగా పాడి లైక్ వర్ధిని అక్క చెప్పినట్టు యూ షుడ్ గెట్ 100 marks. ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.